సిట్ విచారణకు విజయసాయిరెడ్డి హాజరు కాలేదు. వివిధ కారణాలతో ఇవాళ రాలేకపోతున్నట్టు అధికారులకు విజయసాయిరెడ్డి సమాచారం ఇచ్చారు. ఎప్పుడు వచ్చేది త్వరలో చెప్తానంటూ సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, మరి ఒక్కరోజు ముందే విచారణకు హాజరవుతున్నట్టు కూడా విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు మార్నింగ్ వరకు. మరి ఎందుకు సడన్ గా విచారణకు హాజరు కాలేకపోవడం, రీజన్స్ ఏంటి చెప్పారా? మళ్ళీ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? అట్లా మొత్తం మీద చూసుకుంటే ఏదైతే లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా విజయసాయిరెడ్డి వద్ద కొన్ని సాక్ష్యాల ఆధారాలు ఉన్నట్లు గతంలో సిట్ కార్యాలయం సిఐడి కార్యాలయం విచారణకు వచ్చిన సమయంలో కర్త కర్మ క్రియ ఏదైతే కసిరెడ్డి రాజశేఖర్ అని చెప్పి సాయిరెడ్డి చెప్పాడు. సో ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తి కావటం, అలాగే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి విషయానికి సంబంధించిన వద్ద కొన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయని చెప్పి కూడా అధికారులు భావించారు. సో ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి సాయిరెడ్డిని విచారణకు రావాలి, విచారణకు వచ్చే సమయంలో మీ వద్ద ఉన్న ఆధారాలు సాక్ష్యాలు అన్ని వివరాలు తీసుకొని రావాలని చెప్పి కూడా 2 రోజుల క్రితం నోటీస్ ఇవ్వడం పరిచింది. అయితే నోటీసులో 18వ తేదీ అంటే రేపు రావాలని చెప్పి కూడా సమాచారం ఇచ్చారు. అయితే విజయసాయిరెడ్డి మాత్రం నిన్న ఉదయం 10 గంటలకి విజయవాడ సిఐడి చీఫ్ ఎవరైతే ఉన్నారో సిట్ చీఫ్కి సంబంధించి విజయవాడ సిపి రాజశేఖర్ బాబుకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తూ ఉంది. తాను ఒకరోజు ముందుగానే విచారణకు వస్తాను అంటే ఈరోజు ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య విజయవాడ వచ్చి విచారణకు హాజరవుతానని చెప్పి చెప్పారు. దానికి స్పందనగా సిట్ అధికారులు కూడా ఓకే రావాలని చెప్పి కూడా రిప్లై ఇచ్చారు. సో ఇదంతా జరిగిన పరిస్థితి కనిపించింది. విజయసాయిరెడ్డి కూడా రాత్రి విజయవాడ వచ్చినట్టు తెలుస్తోంది. విజయవాడలో ఒక ప్రైవేట్ హోటల్లో కూడా ఆయన రాత్రి బస చేశారు. ఉదయం 9-9:30 వరకు కూడా విజయసాయిరెడ్డి వస్తున్నారని చెప్పి కూడా ఆయన అనుచరులు లీక్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. కానీ అనూహ్యంగా ఏం జరిగిందేదో తెలియదు, కానీ దాదాపుగా 10 గంటల నుంచి కూడా ఆయన ఫోను స్విచ్ ఆఫ్ రావడం, ఆయన ఫోను అందుబాటులోకి లేకుండా పోయిన పరిస్థితి కనిపించింది. 12 గంటల సమయంలో అంటే 11:50 12 గంటల సమయంలో సిట్ విచారణకు తాను హాజరు కాలేను, మరొకసారి విచారణకు వస్తాను, తన వ్యక్తిగత కారణాల రీత్యా విజయవాడ వచ్చి కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది, ఖచ్చితంగా మరోసారి తాను విచారణకు హాజరవుతాను, తాను ఎప్పుడు విచారణకు వచ్చేది సాయంకాలం చెప్తానని చెప్పి సిట్ చీఫ్ రాజశేఖర్ బాబుకు చెప్పినట్లు కూడా తెలుస్తూ ఉంది. సో విజయసాయిరెడ్డి విచారణకు రావట్లేదు కాబట్టి ఎవరైతే విజయవాడ సిపి సిట్ చీఫ్ ఉన్నారో రాజశేఖర్ బాబు కూడా వెంటనే అక్కడి నుంచి బయటకు వెళ్ళారు. అలాగే ఇక్కడ భద్రతాపరమైన అంశాలకు సంబంధించి భారీ ఎత్తున ఉదయం నుంచి పోలీసు బలగాల్ని మోహరించారు. పోలీసు బలగాల్ని కూడా వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజయవాడ సిపి కార్యాలయం వద్ద మొత్తం నిమానుషంగా అంటే రెగ్యులర్గా ఏ రకంగా ఉందో అదే రకమైన వాతావరణం ఇక్కడైతే కొనసాగుతుంది. వాస్తవానికి ఉదయం మనం చూసినప్పుడు కూడా దాదాపుగా 100 మంది పైగా కూడా పోలీసులు బందోబస్తుని ఇక్కడ నిర్వహించిన పరిస్థితి కనిపించింది. కానీ సాయిరెడ్డి విచారణకు రావటం లేదని చెప్పి తెలియడంతో వెంటనే భద్రతా సిబ్బందిని వెనక్కి పంపడం, సిపి కూడా ఇక్కడి నుంచి వేరే కార్యక్రమానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అఖిల, మొత్తం మీద సాయిరెడ్డి ఎందుకు ఆయనంతటా ఆయన విచారణకు వస్తానని చెప్పి ఎందుకు విచారణకు రానని చెప్పి మళ్ళీ చెప్పారు అనే దానికి సంబంధించి రకరకాల కారణాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశానికి సంబంధించి సాయిరెడ్డికి సంబంధించి ఏమన్నా హెచ్చరికలు కానీ బెదిరింపులు కానీ ఇంకేమన్నా వచ్చాయా అనే కోణంలో కూడా సిట్ అధికారులు అయితే లోతుగా విచారణ చేపట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. అఖిల, చూడాలి మరి సాయంకాలానికి ఆయన రేపు వస్తారా విచారణకి, లేకపోతే రేపు కూడా విచారణకి రారా అనేది కూడా ఉత్కంఠ కొనసాగుతోంది. ఈరోజు సాయంకాలానికి సిట్ విచారణకు సాయిరెడ్డి వస్తారా లేదా అనేది క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇదే కేసుకు సంబంధించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని, ఎంపీ మిథున్ రెడ్డిని ఎల్లుండి విచారణకు రమ్మన్నారు. అలాగే రేపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి తండ్రిని కూడా విచారణకు పిలిచిన నేపథ్యంలో విజయసాయిరెడ్డి విచారణకు డుమ్మా కొట్టడం కొంత అనుమానాలకైతే తావిస్తున్నట్లు కూడా అధికారులు భావిస్తూ ఉన్నారు. అఖిల, రైట్ శివ, థ్యాంక్ యూ. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కూడా సిట్ విచారణకు విజయసాయిరెడ్డి అయితే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో కూడా పలు అనుమానాలకు తావిస్తుందంటూ కూడా సిట్ అధికారులు చెబుతున్నారు. అయితే తను ఎప్పుడు విచారణకు వచ్చేదనేది కూడా ఈ రోజు సాయంత్రం 5 గంటల్లోగా వివరిస్తున్నారు విజయసాయిరెడ్డి.